స్వతంత్ర వృత్తుల వారికి కూడా అన్ని వైపులా ప్రోత్సాహం లభించే అవకాశం ఉంటుంది. సాంకేతిక రంగం వాళ్ళకు కూడా అనుకున్నవన్నీ కూడా కోరుకున్నవి కోరుకున్నట్లుగా పొందగలిగే అవకాశం. అయితే కొందరి విషయంలో కొంత వ్యతిరేక ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. రాజకీయ రంగం వాళ్ళకి సంఘంలో గౌరవ కీర్తి ప్రశ్నలు బాగా పొందే అవకాశం ఎక్కువ ఉంటుంది. తోటి వారి యొక్క ఆదరాభిమానాన్ని కూడా చూరుకునే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. అంటే స్త్రీలకి పుణ్యక్షేత్ర సందర్శనం, తీర్థాలు, సముద్రం, నదీ స్నానం చేసే అవకాశం ఉంటుంది. కుటుంబంలో వ్యక్తుల కారణంగా నిర్వేదం అనేది ఏర్పడుతుంటుంది. అంటే కొంతమంది కుటుంబంలో వ్యక్తుల ద్వారా కొంత చీటికి మాటికి గొడవలు సందర్భం వచ్చే అవకాశం స్త్రీలకు ఉంటుంది. అంటే స్త్రీలు బహుజాగ్రత్తగా ఉండి, మితభాషిగా ఉండి, అంటి ముట్టనట్టుగా ఉండి, చేయనట్టుగా ఉండి, సలహాలు ఇచ్చినట్టుగా ఉండి బయటపడాలి. అంటే లౌకికంగా ముందుకు వెళ్ళాలి. తక్కువ మాట్లాడాలి. అంటే లౌకిక విధానం అనేది ఇక్కడ రెమెడీ. అలానే చిన్నపాటి శ్రమకి అలసిపోయే అవకాశాలు ఉంటాయి వృశ్చిక రాశి వాళ్ళు ఈ సంవత్సరం.